హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనం 26 ఆగస్ట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే నిన్న 8 PM ఒక బర్నింగ్ టాపిక్ అనేది మనం చేసాము. ఆ టాపిక్లో మనం చాలా క్వశ్చన్స్ మనం ఈ న్యూస్ పేపర్ సిరీస్ ఏవైతే చేసామో అందులో నుంచి మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ అది. అండ్ ఇంకా దాంతోపాటుగా చెప్పాలి అంటే ద అమౌంట్ ఆఫ్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్, హోప్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ మీరు మీ మెయిన్స్లో రాయాలి అని చెప్పేసి. ఓకే, we will start with the first topic. First వచ్చేటప్పటికి సుప్రీం కోర్ట్ ఆస్ గవర్నమెంట్ టు ఫార్మ్ గైడ్లైన్స్ టు రెగ్యులేట్ కాంటాక్ట్ ఆన్ సోషల్ మీడియా. సో ఇక్కడ ఏమైంది అంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సోషల్ మీడియా రెగ్యులేట్ చేయడానికి ఒక కాంటాక్ట్ అనేది ఫామ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ కాంటాక్ట్లో ఓవరాల్గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అండ్ దాంతోపాటుగా అసలు కాన్స్టిట్యూషనల్గా లీగల్గా డైమెన్షన్స్ ఏంటి అండ్ మనం ఎందుకు ఈ సోషల్ మీడియాని ఎక్కువగా మానిటర్ చేయలేకపోతున్నాము, ఆర్ ఛాలెంజెస్ ఏంటి సోషల్ మీడియాతో అండ్ దాంతోపాటు ఏం చేయొచ్చు వే ఫార్వర్డ్, ఇలా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సోషల్ మీడియా ఒక రెగ్యులేషన్ అనమాట. ఆర్టికల్ 19(1) ప్రకారం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 19(1)ఏ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది అందులో మనకి. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ 1 ఇండియా యొక్క డెమోక్రసీకి కార్నర్ స్టోన్. అండ్ రెండోది వచ్చేటి ఆర్టికల్ 19(2). సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఆర్డర్ ద్వారా, డీసెన్సీ, మొరాలిటీ, డిఫమేషన్ ఎక్సెట్రా. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ఫ్రీడమ్ అండ్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రం అండ్ దాంతోపాటు వాళ్ళు తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ మధ్యలో ఇది అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి అని చెప్పింది. సో ఒక్కసారి సుప్రీంకోర్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉన్నటువంటి కీ అబ్జర్వేషన్స్ అసలు ఏమేమి చెప్పింది అని చూస్తే ఫస్ట్ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఫ్రీ స్పీచ్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది. ఇప్పుడు పెయిడ్ కాంటెంట్, పెయిడ్ ప్రమోషన్స్ మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ కూడా స్పాన్సర్డ్ కాంటెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది కమర్షియలైజ్ అయిపోయింది కదా, మానిటైజ్ అయింది కదా. సో ఇలాంటప్పుడు ఏదైనా సరే వల్నరబుల్ సెక్షన్స్ని కానివ్వండి లేదా ఎవరినైనా హర్ట్ చేసినటువంటి స్పీచ్ని కనుక వాళ్ళు మాట్లాడినట్టయితే అది ఎక్కువ రిపర్కషన్స్ ఉంటుంది. ఫర్ 2020లో ఒక క్యారీ మినాటీ కేసు చూసుకున్నట్టయితే టిక్టాక్ వర్సెస్ యూట్యూబ్ ఇది రోస్ట్ వీడియోస్ నడుస్తున్న టైమ్స్ అది. సో ఆ టైంలో క్యారీ మినాటీ ఎవరైతే ఉన్నారో ఆయన స్పెసిఫిక్గా మనకి టిక్టాక్లో చేస్తున్నటువంటి వాళ్ళని చాలా రోస్ట్, అంటే చాలా బ్యాడ్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, అది కూడా LGBTQ ని తక్కువ చేసి మాట్లాడేటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది రోస్ట్ వీడియోలో. సో ఇలాంటి వీడియోస్ వల్ల ఏమవుతుంది అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. సో ఆ ప్రిజుడిస్డ్ బయాస్ కానివ్వండి, స్పెసిఫిక్గా వల్నరబుల్ సెక్షన్స్కి ఎక్కువగా హర్ట్ అవుతుంది ఇది. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానివ్వండి. సో ఓవరాల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఫ్రీ స్పీచ్ అనేది కమర్షియలైజ్ అయిపోయిందని చెప్పింది. రెండోది వచ్చేప్పటికి బ్యాలెన్సింగ్ రైట్స్. ఫ్రీ స్పీచ్ ఏదైతే మనం 19(1)లో గ్యారంటీ చేస్తామో దాంతోపాటు అదేమీ అబ్సల్యూట్ కాదు. సో డెఫినెట్గా దానికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. మనం చూసినట్టయితే శ్రేయాస్ సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015లో చూసుకుంటే సుప్రీంకోర్టు సెక్షన్ 66(a)ని స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 19(2)లో అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో దాన్ని అప్హెల్డ్ కూడా చేసింది అనమాట. అంటే రైట్స్ అనేవి ఎక్కువ అబ్సల్యూట్ కాదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేయాలి అని చెప్పేసి చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమర్ అండ్ సెన్సిటివిటీ. ఇక్కడ మనం స్టాండప్ కామెడీస్లో ఎప్పుడు ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది అంటే స్టాండప్ కామెడీస్లో అది హ్యూమర్ అండ్ సెన్సిటివిటీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ లైన్ చాలా సన్నగా ఉంటుంది. ఆ క్లియర్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తామో ఆ హ్యూమర్ కాస్త ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీగా అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 2020లో మునావర్ ఫారూఖీ గారి కేసు అనమాట. నేను ఒక కమెడియన్. సో ఒక రిలీజియన్ని బేస్ చేసుకొని కొంచెం అది జోకే, బట్ కానీ ఆ సెన్సిటివిటీ లైన్ క్రాస్ అయిన తర్వాత అది వల్గర్ అవుతుంది అనమాట. సో దెర్ ఈస్ ఆల్వేస్ ఎ డిబేట్ హ్యూమర్కి మరియు హేట్ స్పీచ్కి మధ్యలో. అండ్ ఇంకా మనకి కమెడియన్ తేవర్మా అని చెప్పేసి యూఎస్లో వెరీ ఫేమస్ పర్సన్ ఈయన సౌత్ ఆఫ్రికన్ కమెడియన్. కొంచెం రేషియల్గా ఏం చేసినటువంటి మాటలు వీటి గురించి ఆయన పబ్లిక్గా అపాలజీ కూడా చెప్పారు, ఇట్స్ మై ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ అని చెప్పేసి. సో హ్యూమర్ అండ్ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో సన్న లైన్ ఉంటుంది, బట్ ఎప్పుడైనా సరే హ్యూమన్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వల్నరబిలిటీస్ని రెడిక్యులేట్ చేయకూడదు అనమాట. అది థర్డ్ థింగ్. నాలుగోది ఏం చెప్పిందంటే గైడ్లైన్స్ ఉండాలి అని చెప్పేసింది. గవర్నమెంట్ ప్రపోర్షనేట్ రూల్స్ అనేవి తీసుకురావాలి. సో ఏదైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలకి, అంతేగాని టోకెనిస్టిక్గా ఏదో తీసుకొచ్చాము ఏదో వెళ్ళిపోయాము అన్నట్టు కాదు, సీరియస్ రూల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి IT రూల్స్ 2021 ఉంది. సో అందులో గ్రీవెన్స్ ఆఫీసర్స్ ఉండాలి. అంటే ప్రతి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్లో ఏదైనా ఇష్యూస్ వస్తే గ్రీవెన్స్ ఆఫీసర్ ఉండాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే చాలా వీక్గా ఉంది. అదే కాకుండా యూరోపియన్ యూనియన్ వాళ్ళు డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఏదైనా ప్లాట్ఫామ్స్ ఈ హార్మ్ఫుల్ కంటెంట్ ఏదైనా షో చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని వెంటనే రిమూవ్ చేయకపోతే EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కింద హెఫ్టీ పెనాలిటీస్. సో ఇలాంటివన్నీ ఇంకా తీసుకురావాలి. ఇంకోటి కేటగరైజేషన్ ఆఫ్ ద స్పీచ్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కమర్షియల్ స్పీచ్ అనేది ఏదైతే ఉంటుందో అండ్ ప్రొహిబిటెడ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో రెండు డిఫరెంట్ థింగ్స్.
ఇప్పుడు కమర్షియల్ స్పీచ్ అనే దాని కింద కమర్షియల్ అనేటటువంటి ఒక ఐడెంటిటీ రావడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ టొబాకో, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్స్, బెట్టింగ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అవి పెయిడ్ ప్రమోషన్సే కదా. సో వీళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అయితే సిగరెట్ ప్యాకెట్ మీద కొంతవరకు ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని రాస్తామో, సో అట్లానే వీళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి ఒక స్టాండర్డ్స్ అనేవి పెట్టాలన్నమాట. అంటే ప్రమోషన్ వచ్చేటప్పుడు ఇది వాళ్ళ ఒపీనియన్ కాదు, ఇది పెయిడ్ కొలాబ్ అనే విషయాన్ని తెలియాల్సి ఉంటుంది. సో ఇలాంటి స్పీచ్ని కేటగరైజ్ చేయాలి. ఇంకోటి వచ్చేటప్పటికి మనకి అటార్నీ జనరల్స్ వ్యూ. అటార్నీ జనరల్ ఏం చెప్పారు అంటే ప్రైమరీ ఫోకస్ అనేది సెన్సిటైజేషన్ మీద ఉండాలి, అండ్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అండ్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. కాకపోతే సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ యొక్క సెన్సిటైజేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో దానికోసం ఎన్సీఆర్టీ డిజబిలిటీ సెన్సిటివిటీ ఇన్ఫర్మేషన్ స్కూల్ కరికులంలో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సెస్ని పాజిటివ్ చేంజ్కి ఏజెంట్స్ లాగా మార్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలి అంటే గౌరవ్ ధనీజా గారు, ఈయన ఫ్లయింగ్ బీస్ట్ అనే ఛానల్ మీరు వినే ఉంటారు. ఈయన మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్స్, దెర్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అనేసి చెప్పే ఇన్సిడెన్సెస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఒకసారి ఈ సుప్రీంకోర్టు యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనేవి చూద్దాము. అండ్ ఒకసారి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ డైమెన్షన్స్ చూద్దాము ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి. ఆర్టికల్ 19(1)(a) కార్నర్ స్టోర్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 19(2) రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేస్తుంది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి. ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్? పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, డిఫమేషన్, ఇవన్నీ వాటికి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్. ఆర్టికల్ 19(1) అండ్ 19(2) అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇట్లా రాసేయాలి మన పేపర్ మీద. నెక్స్ట్ ఆర్టికల్ 21 కింద రైట్ టు డిగ్నిటీ అనేది ఉందన్నమాట. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, బట్ రైట్ టు డిగ్నిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. ఇంకొకటి రైట్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. సో ఇదేంటి అంటే ఎవరైనా పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఆ ప్రొహిబిషన్ అనేది ప్లేస్ చేస్తుంది. అండ్ ఐటీ రూల్స్ 2021 ఇది కూడా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉంటారో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. గ్రీవెన్స్ రిడ్రెసల్స్ ఉండాలి అని చెప్తుంది. సో ఇది కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఇష్యూస్, లీగల్ డైమెన్షన్ ఇండియాలో ఉన్నవి. నెక్స్ట్ ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చూద్దాం. ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మాస్ ఒపీనియన్ షేప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఆ కాంటెంట్ యూత్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చే కాంటెంట్. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలి. మనం ఇంకా చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా కోవిడ్-19 టైంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో కషాయం అని చెప్పేసి ఏదో ఒక ఫేక్ క్యూర్స్ అనేవి ప్రమోట్ చేసి ఉంచారు కదా. అండ్ దాంతోపాటు చాలామంది వ్యాక్సిన్స్కి వెళ్ళొద్దు అని చెప్పి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు. సో ఓవరాల్గా ఆ మాస్ ఒపీనియన్ షేప్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క రోల్ చాలానే ఉంటుంది దీంట్లో. సెకండ్ ఇష్యూ వచ్చేటప్పుడు మనకి డిజిటల్ యాంప్లిఫికేషన్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అల్గోరిథమ్స్ ఏదైనా చూస్తే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రెబల్ కిడ్ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ గాసిప్ని ప్రమోట్ చేస్తాయి, లేదా సమ్ కైండ్ ఆఫ్ హేట్ థింగ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ఒక సెన్సేషనలైజ్ అయ్యే టాపిక్ని ఈ అల్గోరిథమ్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. రాదర్ దాన్ సమ్ గుడ్ టాపిక్ ఇవి సెన్సేషనలైజ్ అయ్యేవి. ఆర్ ఎల్స్ ఒక స్పెసిఫిక్ ఒక సెక్షన్ మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యా కేసెస్ కానివ్వండి, ఫేస్బుక్ ఆ టైంలో రోహింగ్యా కేసెస్ గురించి చాలా ఎక్కువ అల్గోరిథం పుష్ చేసింది దాన్ని 2020 ఢిల్లీ రాయిట్స్లో కానివ్వండి. సో అల్గోరిథం ఆల్రెడీ హార్మ్ స్పీచ్ ఆర్ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే డిజిటల్ యాంప్లిఫికేషన్ అంటారు. మూడోది ఫ్రీ స్పీచ్ వర్సెస్ డిగ్నిటీ. ఇది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉండేది. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడైనా సరే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళని హార్మ్ చేయకూడదు. అంటే మన ఎక్స్ప్రెషన్, మన స్పీచ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ని హార్మ్ చేయకూడదు. స్పెసిఫిక్గా మన తెలుగులో కూడా కొన్ని షోస్ ఉంటాయన్నమాట. స్పెసిఫిక్గా అందులో ఉమెన్ క్యారెక్టర్ని కొంచెం తక్కువ చేసి చూపించడము, అంటే అది కామెడీగా కూడా ఉమెన్ క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడము, లేకపోతే సమ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యారెక్టర్ని తక్కువగా చేసి చూపించడము, స్కిట్స్ లాంటివి వేయడము. సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలా మార్జినలైజ్డ్ సెక్షన్స్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, వాళ్ళ కళ కానివ్వండి, ఏదైనా తక్కువగా ఉన్నటువంటి ఆర్ మార్జినలైజ్డ్గా ఉన్నటువంటి సెక్షన్స్ని హార్మ్ చేయకూడదు, వాళ్ళ ఇంక్లూజివిటీని దెబ్బతీయకూడదు అనమాట. అది థర్డ్ థింగ్. నాలుగోది రోల్ మోడల్స్. బేసిక్గా మనం ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనగానే నెగిటివ్ ఆలోచన మాత్రమే ఉండకూడదు అనమాట. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి మనం చెప్పాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారు కోవిడ్-19 టైంలో ఆయన చేసినటువంటి ఎయిడ్ కానివ్వండి, సో అది సోషల్ మీడియా వల్ల బయటికి రావడం వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆయనకి హెల్ప్ అడిగారు అండ్ చాలామంది ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వడం కూడా జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఒక రోల్ మోడల్స్ లాగా ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పటికీ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఇంపాక్ట్. ఇక్కడ ఏంటి అంటే సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల నాట్ ఓన్లీ దిస్ పీపుల్, కామన్ పీపుల్, మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్, ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ స్టాక్ మార్కెట్స్ యొక్క మూవ్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారనమాట. అండ్ ఎలక్షన్ టైమ్స్లో పెయిడ్ క్యాంపెయిన్స్ కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే చాలామంది సీరియల్ యాక్టర్స్ ఆర్ సమ్ మూవీ యాక్టర్స్ కూడా స్పెసిఫిక్గా ఎలక్షన్స్ టైంలో పెయిడ్ క్యాంపెయిన్స్ మనం అబ్జర్వ్ చేసే ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రస్ట్ అండ్ పోలరైజేషన్.
ఇక్కడ స్పీచ్ ఎప్పుడైనా సరే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అనుకోండి, అప్పుడు డివైడ్స్ అనేవి పెరిగిపోతాయి సొసైటీలో. స్పీచ్ ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అండ్ దానివల్ల ట్రస్ట్ అనేది పెరుగుతుంది, అండ్ దాంతోపాటు కమ్యూనల్ హార్మోనీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది తబ్లీగీ జమాయత్ కేసులో చూసాము. సో స్పెసిఫిక్గా ఆ టైంలో ఆ హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుని ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ని ట్యాగ్ చేయడం జరిగింది, దానివల్ల హేట్ స్పీచ్ అనేది ప్రమోట్ అయింది. సో అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ని రెగ్యులేట్ చేయలేకపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి, మేజర్ ఇష్యూస్ ఏంటి? ఫస్ట్, ఫ్రీ స్పీచ్ వర్సెస్ హేట్ స్పీచ్. ఇక్కడ డిఫరెన్స్ అనమాట. హ్యూమర్ ఏదైతే ఉంటుందో, అంటే జోక్ ఏదైతే ఉంటుంది, దాన్ని ఎప్పుడు సెన్సిటివిటీకి వెళ్తుంది, ఆ మధ్యలో చిన్న లైన్ ఉంటుంది అని చెప్పాం కదా. సో ఆ డిఫరెన్స్ సరిగ్గా తెలియకపోవడం అండ్ కొంచెం ముందుకు అటు ఇటుగా అవ్వడం, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. రెండోది కమర్షియలైజేషన్ ఆఫ్ ద కాంటెంట్ ఎప్పుడైతే కమర్షియలైజ్ అవుతుందో, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాదు, ఆ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది మానిటరీగా పే చేయబడింది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ మానిటైజేషన్ వల్ల జస్ట్ మాట్లాడడము, దాని తర్వాత మళ్ళీ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడము, ఈ రెండు మేజర్ రీజన్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. లైక్ రీసెంట్గా మనకి సెబీ చాలా గైడ్లైన్స్ తీసుకొచ్చింది వీళ్ళకి. బట్ ఇదివరకు చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండేవాళ్ళు. ఆ స్టాక్స్లో పెట్టండి, ఈ స్టాక్స్లో పెట్టండి. సో వీళ్ళు ఒక మిస్లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఇవ్వడము ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉన్నాము. దాంతోపాటు డిజిటల్ ఎనానిమిటీ అంటే ఏంటంటే బేసిక్గా ఎవరైతే ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఈ ఫేక్ న్యూస్ ఏదైతే వెళ్తుందో అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అనే విషయం తెలిసేటప్పటికే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ సో మచ్. సో డిజిటల్ ఎనానిమిటీ ఇంకొక ఇష్యూ. ఇంకోటి వచ్చి ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. బేసిక్గా ఎప్పుడైతే వల్నరబుల్ సెక్షన్స్ని తక్కువ చేసి మాట్లాడతారో, లేదా వాళ్ళకి సెన్సిటివిటీ లేకుండా మాట్లాడతారో, ఈ స్టీరియోటైప్ ఆల్రెడీ సొసైటీలో ఎంతో కొంత ఉండే ఉంటుంది. దానికి మనం కనెక్ట్ అవుతున్నాము అంటే, సో ఆ స్టీరియోటైప్స్ ఇంకా డీపెన్ అవుతాయి, ఆ ప్రిజుడిసెస్ ఇంకా డీపెన్ అవుతాయి ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల. నెక్స్ట్, వీక్ రెగ్యులేషన్స్ ఇంకొక మేజర్ రూల్. మనకి ఐటీ రూల్స్లో చూసుకున్నట్టయితే ప్రతి ప్లాట్ఫామ్లో ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఎంతవరకు ఉన్నారు అనేది క్లారిటీ లేదు ఇంతవరకు. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని ఒక గైడ్ లైన్స్ ఉండాలి, ఒక కోడ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ కోడ్స్, గైడ్ లైన్స్ వాళ్ళకి లేవు. సో రెగ్యులేషన్ అనేది వీక్గా ఉంది. ఇంకోటి క్రాస్ బార్డర్ ఛాలెంజెస్. ఇంకా కొన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ కానివ్వండి, ఇవన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్స్. సో వీళ్ళు ఇండియన్ లాస్ని ఎవేట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్టయితే కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి చేస్తూ ఉంటారు సోషల్ మీడియా పోస్టులు కానీ ఏదైనా సరే. సో దానివల్ల ఇండియన్ లాస్కి వాళ్ళు ఎవేట్ అవుతున్నట్టే కదా. సో ఇవన్నీ ఇష్యూస్ అనమాట మన ఇన్ఫ్లుయెన్సర్ రెగ్యులేటింగ్లో. సో వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్, మనం ఏం చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాంప్రహెన్సివ్ గైడ్లైన్స్ ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాంటి బిహేవియర్ ఉండాలి అండ్ దాంతోపాటుగా ఎలా వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేయాలి అనే విషయం మీద మనకి ఒక గైడ్లైన్స్, మోరల్ కోడ్ లాంటిది ఒకటి ఉండాలి. అసలు సెటైర్ ఏంటి, హ్యూమర్ ఏంటి, డెరగేషన్ ఏంటి. సో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ లైన్ క్రాస్ చేసినట్టయితే వాళ్ళకు అయ్యేటటువంటి ఛార్జెస్ ఏంటి. సో ఇదంతా క్లియర్గా ఉండాలి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్. సో ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటప్పటికి పిల్లలకి చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి. సో దట్ దే బికమ్ అడల్ట్స్ అండ్ దే బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అండ్ దాంతోపాటుగా ఈ అన్సెన్సిటివ్ ఆర్ ఇన్సెన్సిటివ్ కాంటెంట్ ఉంటుంది కదా, ఈ కాంటెంట్ వాళ్ళు తీసుకోకుండా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ డిజబిలిటీ మాడ్యూల్స్ తీసుకొచ్చింది. సో ఈ సెన్సిటివిటీ ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్, కోర్ రెగ్యులేషన్ మోడల్ అనమాట. ఇదేంటి అంటే గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి, ప్లాట్ఫామ్స్ రెగ్యులేట్ చేయాలి, అట్లానే ఇండస్ట్రీస్ కూడా రెగ్యులేట్ చేయాలి. సో ఎలాంటి కాంటెంట్ బయటకు వస్తుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఐటీ రూల్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సో దట్ సెబీ ఎట్లా అయితే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్యాకిల్ చేస్తుందో, అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ మలైన్ ఇన్ఫర్మేషన్స్ రాకుండా, సో అట్లానే ప్రతి ఒక్క స్పెసిఫిక్గా ఆ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటిది ఆర్ ఆ జోనర్కి సంబంధించిన ఏదైనా సరే బాడీ ఇన్ఫ్లుయెన్సర్ స్పెసిఫిక్ చెక్స్ అనేవి చేయాలి వాళ్ళు ఏదైనా తప్పు చెప్తున్నా సరే. నెక్స్ట్ ఇంకోటి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. ఎన్జిఓస్, రైట్స్ గ్రూప్స్ ఎప్పుడైనా సరే లాస్ చేస్తున్నప్పుడు వీళ్ళందరి ఎంగేజ్మెంట్తో చేయాలన్నమాట. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రీ స్పీచ్ అనేది వైటల్, బట్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. దానికి ప్లేస్ చేయాల్సిన రెస్ట్రిక్షన్స్ దానికి ఉన్నాయి. దాంతోపాటు మనం లిబర్టీ అండ్ దాంతోపాటు డిగ్నిటీ ఆఫ్ ద పర్సన్ అనేది ఈ డిజిటల్ ఏజ్లో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ఈ టాపిక్. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి న్యూస్ రూమ్స్లో డైవర్సిటీ లేదు అని చెప్తున్నారనమాట. అంటే మార్జినలైజ్డ్ గ్రూప్స్, అంటే ఎస్టీస్, రూరల్ కమ్యూనిటీస్ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకుంటే చాలా తక్కువ ప్రెసెన్స్ ఉన్నది. అండ్ దాంతోపాటు ఈ కవరేజ్ కూడా ఏదైతే ఉంటుందో ఈ లోకల్ లెవెల్లో ఉన్నటువంటి వాయిసెస్ ఏం వినిపించట్లేదు అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ కాంటెక్స్ట్లో మనం కంప్లీట్గా అర్థం చేసుకునేది ఏంటి అంటే అసలు న్యూస్ రూమ్లో కానివ్వండి, మీడియాలో కానీ ఎక్కడైనా ఒక డైవర్సిటీ ఎందుకు కావాలి, అండ్ మనం ఎన్ష్యూర్ చేయలేకపోవడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఇంకేమి చేయొచ్చు, ఇనే విషయాల మీద డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రెస్ అనేది డెమోక్రసీకి వాచ్ డాగ్.
ఎప్పుడైతే ఈ మార్జినల్ సెక్షన్స్ అంటే ఎస్సీస్ ఎస్టీస్ దాంతో పాటుగా ట్రైబల్ అండ్ దాంతోపాటు రూరల్ పీపుల్ ఎప్పుడైతే మార్జినైజ్డ్ వాయిసెస్ వాళ్ళకి వినిపించవో సో ఓన్లీ పవర్ఫుల్ యొక్క వాయిసే అవుతుంది కదా అది. ఇండియా న్యూస్ రూమ్ చూసుకున్నట్టయితే అప్పర్ కాస్ట్ అండ్ దాంతో పాటుగా అర్బన్ ఎలైట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో డామినేట్ చేయబడి ఉంటుంది. ఉమెన్ రూరల్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంటుంది. స్పెసిఫిక్గా ఆక్స్ఫామ్ అండ్ న్యూస్లో ఉండే ఒక స్టడీ చూసుకున్నట్టయితే 121 లీడర్షిప్ పోస్ట్ ఇండియా మొత్తంలో ఉంటే 0 దళిత్ అండ్ ఆదివాసీ ఎడిటర్స్ ఉన్నారంట. సో ఇది పరిస్థితి. అసలు న్యూస్లో డైవర్సిటీ ఎందుకు కావాలి అది మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అనేది. సో ఒక డెమోక్రసీలో బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఉంటేనే పార్టిసిపేషన్ అనేది ఉంటుంది, లోకల్ లెవెల్లో పార్టిసిపేషన్ ఉంటుంది. మనం ఆల్రెడీ డేటా చెప్పాము, ఆక్స్ఫామ్ అండ్ న్యూస్ లాంటి వాళ్ళ డేటా 0 ఎస్సీ దళిత్ లీడర్స్ ఉన్నారు న్యూస్ రూమ్లో అని చెప్పేసి. అండ్ మనం మీడియానే 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ అని చెప్తాము. సో 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనేటటువంటి రోలే వీకెన్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ది. రెండోది వచ్చినప్పటికీ సోషల్ జస్టిస్. వాయిస్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాయిస్ ఇస్తుంది మీడియా. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్కి వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించలేరో వాళ్ళ వాయిస్ మీడియా అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖబర్ లహరియా అని చెప్పేసి దళిత్ ఉమెన్ లెడ్ న్యూస్ పేపర్ ఇది, స్పెసిఫిక్గా బుందేల్ఖండ్ రీజియన్లో. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాస్ట్ జెండర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఏవి మెయిన్ స్ట్రీమ్లోకి రావో, ఏవైతే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారో వాటి గురించి మాట్లాడతారు ఖబర్ లహరియా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. సో బేసిక్గా మీడియా అనేది సెన్సేషనలైజ్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్. సో ఏదైనా సరే మార్కెట్ లాజిక్ నుంచి బయటికి వచ్చి ఈక్వాలిటీ, జస్టిస్, కాంటెంట్ అండ్ దాంతో పాటుగా ఒక పర్సన్కి మనం ఈ సర్వీసెస్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలోకి రావాలన్నమాట. రెస్పాన్సిబిలిటీ ఎథికల్గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏసీజే అని ఒకటి ఉంటుందన్నమాట. అదేంటి అంటే జర్నలిజమ్స్ యొక్క కాలేజ్ లాంటిది. సో వీళ్ళు నార్మల్గా జర్నలిస్ట్కి పావర్టీ మీద, క్యాస్ట్ మీద, ఎక్స్క్లూజన్ మీద, సో దాంతోపాటు ఎథిక్స్ మీద సో చిన్న చిన్న కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎథికల్ రెస్పాన్సిబిలిటీ పెరగడానికి. అండ్ ఇంకోటి కాన్ఫ్లిక్ట్ సెన్సిటైజేషన్. సో బేసిక్గా ఇక్కడ న్యూస్ రూమ్స్ కానివ్వండి, మీడియా కానీ డైవర్స్గా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు బయాస్డ్ రిపోర్టింగ్ని తగ్గిస్తాయి అనమాట. ఆ డైవర్స్గా ఈ న్యూస్ రూమ్స్ ఉండడం వల్ల, అంటే మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పుడు ఈ రిపోర్టింగ్లో బయాసెస్ అనేవి తగ్గుతాయి. అండ్ దాంతోపాటు క్యాస్ట్, రిలీజియస్ టెన్షన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకోటి పాలసీ ఎఫెక్టివ్నెస్. సో ఇక్కడ మీడియా రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది అకౌంటబిలిటీని పెంచుతుంది. అండ్ దాంతోపాటు పాలసీస్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఆ గ్యాప్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా నరేగా కానీ, పీడిఎస్ కానీ ఏవైనా సరే. ఇక్కడ రూరల్లో సర్వీస్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే పీడిఎస్, నరేగా ఉత్తరప్రదేశ్లో స్పెసిఫిక్గా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయని తెలియడం జరిగింది. అండ్ దాంతోపాటు అవి మీడియాలోకి రావడం వల్ల స్టేట్ లెవెల్లో కౌంటర్ యాక్టివ్ మెజర్స్ అనేవి తీసుకున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అదర్ వే. సో ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే అసలు ట్రైబల్ వాయిసెస్ చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు మనం చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ఏరియాస్లో చాలా తక్కువ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైవర్సిటీ ఎన్షూర్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్, అండర్ రిప్రజెంటేషన్తో మార్జినైజ్డ్ గ్రూప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు ఎడిటోరియల్ పొజిషన్స్లో మార్జినలైజ్డ్ గ్రూప్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పాం కదా మనం. అండ్ రెండోది వచ్చి ఐడియాస్, పాలిటిక్స్ ఆఫ్ ఐడియాస్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ ప్రెసెన్స్. ఇక్కడ ఏంటి అంటే క్యాస్ట్ ఇంజస్టిస్ అనేది ఆఫ్టన్ ఒక థియరీ లాగా డిస్కస్ చేసుకుంటారు. యాక్చువల్గా దళిత్ అండ్ ట్రైబల్ వాయిసెస్ వాళ్ళు నిజంగా ఈ క్యాస్ట్ ఇంజస్టిస్కి ఎలా ఫీల్ అయ్యారు, సో వీళ్ళ వాయిసెస్ లేకపోతే ఇది ఒక థియరిటికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించడము, లేదా ఇది ఒక ఇష్యూ లాగా చూడడం, అలా కాకుండా అది ఒక పర్సన్స్ లైఫ్, సో అలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి యూనాఫ్లాగింగ్, క్యాస్ట్ అట్రాసిటీస్ గురించి ఇక్కడ డిబేట్ జరిగాయి అనమాట. జరిగినప్పుడు మనం చూసుకుంటే చాలా తక్కువ జర్నలిస్ట్ ఉన్నారు. స్పెసిఫిక్గా యాంకర్స్ కానివ్వండి, ప్యానలిస్ట్ కానివ్వండి, చాలా తక్కువ దళిత్ జర్నలిస్ట్ ఉన్నారు ఆ విషయంలో క్యాస్ట్ గురించి మాట్లాడుతున్న టైంలో. నెక్స్ట్ మనం హిస్టారికల్ ఎక్స్క్లూజన్. మనకు ఆల్రెడీ తెలిసిందే హిస్టారికల్ ప్రిజుడిసెస్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే అంబేద్కర్ గారు ప్రెస్ని క్రిటిసైజ్ చేశారు. జస్ట్ ఎందుకని చెప్పేసి ఎలైట్స్ వైపు మాత్రమే మనం మాట్లాడుతున్నారు, దళిత్కి ఒక వాయిసెస్ ప్రెస్లో రావట్లేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఆయన మూక్ నాయక్ అనేటటువంటి ఒక పేపర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ బహిష్కృత్ భారత్ అనేటటువంటి పేపర్ని మెయిన్ స్ట్రీమ్ ప్రెస్కి ఎగనెస్ట్గా ఆయన లాంచ్ చేశారు. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే సోషియో ఎకనామిక్ బ్యారియర్స్. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఈ ట్రైబల్ కానివ్వండి లేదా మార్జినల్ సెక్షన్స్ ఉంటారు, దే ఆర్ ద ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. అది కూడా స్పెసిఫిక్గా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తూ ఉంటారనమాట. సో ఇంగ్లీష్లో కానివ్వండి, డిజిటల్ స్కిల్స్లో కానివ్వండి ఉన్నటువంటి ల్యాకింగ్ వల్ల వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి రాలేకపోతూ ఉంటారనమాట. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ మీడియా హౌసెస్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ ఇంగ్లీష్ రన్ అండ్ దాంతోపాటు
కార్పొరేట్ రన్ హౌసెస్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు చాలా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేవి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఓనర్షిప్ బయాస్ అండ్ దాంతోపాటు కంట్రోల్ బయాస్. మీడియా ఓనర్షిప్ మనం చూసుకుంటే ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువగా? ఒక పాలిటీషియన్ దగ్గర, లేకపోతే అప్పర్ క్యాస్ట్ కార్పొరేట్ గ్రూప్స్ లైక్ ఎలైట్ పీపుల్ దగ్గర ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా ఈ బయాస్ వల్ల కూడా మనకి మార్జినలైజేషన్ అనేది అయిపోతుంది. ఇంకోటి స్టీరియోటైపికల్ అండ్ లిమిటెడ్ కవరేజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దళిత్స్ అండ్ ట్రైబల్ ఇష్యూస్లో వాళ్ళని విక్టిమ్స్ లాగా చూస్తారు. అంటే వాళ్ళ విక్టిమ్స్ లాగా మనకి ప్రొజెక్ట్ చేస్తారే కానీ వాళ్ళు లీడర్షిప్ తీసుకుని వాళ్ళ రైట్స్ కోసం పోరాడినట్టు చాలా తక్కువ ప్రొజెక్షన్స్ ఉంటుందన్నమాట. కవరేజ్లో కూడా మనకి స్టీరియోటిపికల్ కవరేజ్ అనేది చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ వేముల కేసు, ఇక్కడ ప్రొటెస్ట్ హైలైట్ చేశారు కానీ దాంతోపాటు ఆ స్ట్రక్చరల్ బయాసెస్ అనేవి చెప్పడం లేదనమాట. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టే ట్రైబల్ ఇష్యూస్ మ్యాక్సిమం మావోయిస్ట్ కాంటెక్స్ట్లోనే చెప్తూ ఉంటారు. సో స్టీరియోటిపికల్ బయాసెస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. వే ఫార్వర్డ్ అసలు మనం ఏం చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి పాలసీ ఇంటర్వెన్షన్. సో ఎలా అయితే కోటాస్ ఉంటాయో స్పెసిఫిక్గా జర్నలిజం స్కూల్స్లో కానివ్వండి, మీడియా ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, ఇలాంటి కోటాస్ ఉండాలి. సో దానివల్ల గవర్నమెంట్ బ్యాక్డ్ ఫెలోషిప్స్ ఉండాలి మార్జినలైజ్డ్ పీపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూకేలో బీబీసీ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుందన్నమాట. సో దట్ స్పెసిఫిక్గా ఏంటి, ఈ ఏరియా నుంచి బీబీసీ నుంచి అయితే ఆఫ్రికా నుంచి ఇట్లా ఇంతమంది ఉండాలి, సో ఈ మార్జినల్ సెక్షన్ నుంచి ఇంతమంది ఉండాలి. సో ఇలాంటి డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ స్ట్రాటజీ బీబీసీ తీసుకొచ్చింది. అలాంటివి మనం ఇంకా తీసుకురావాలి. ఓకే, అది ఫస్ట్ పాలసీ ఇంటర్వెన్షన్. రెండోది ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే ఆడిట్స్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉండాలి మీడియా హౌసెస్లో. అండ్ దాంతోపాటుగా హైరింగ్ ఎలా జరుగుతుంది, అండ్ కవరేజ్ నిజంగానే పార్టిసన్ బయాసెస్ లేకుండా, స్టీరియోటిపికల్ బయాసెస్ లేకుండా జరుగుతుందా? సో ఇదంతా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో చూస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. సో వీళ్ళు ఎడిటర్స్ కరెక్ట్గానే చేస్తున్నారా అసలు, లేకపోతే ఎడిటర్స్లో జెండర్ అండ్ క్యాస్ట్ డైవర్సిటీస్ ఉన్నాయా లేదా? సో కార్పొరేట్ గ్రూప్స్ ఎంతవరకు పార్టిసన్ బయాస్ లేకుండా పనిచేస్తున్నాయి? సో ఉమెన్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే కెపాసిటీ బిల్డింగ్. డిజిటల్ ఏజ్లో మీడియా ట్రైనింగ్ కానివ్వండి, ఈ ఏఐ వచ్చినటువంటి ఏజ్లో అది కూడా స్పెసిఫిక్ రూరల్ ఎస్సీ ఎస్టీ లెర్నర్స్కి చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏసీజే వర్క్షాప్స్ అని చెప్పాం కదా మనం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికి ఎథికల్ జర్నలిజం, కర్కులం రిఫార్మ్స్ ఉండాలి స్పెసిఫిక్గా జర్నలిజం కాలేజెస్లో. డెసిషన్ మేకింగ్ రోల్స్లో వచ్చేప్పటికి ఎథికల్ ఎగ్జామినేషన్ ఉండాలి ఆ పర్సన్కి. అండ్ ఇంకా కూడా చూసుకుంటే డైవర్సిటీ కమిషన్. ఇక్కడ న్యూస్ రిప్రజెంటేషన్ కోసం మల్టిపుల్ డైవర్సిటీ నుంచి పీపుల్ ఉన్నారా లేదా అనేటువంటి కమిషన్ ఒకటి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికాలో ఎండిడిఏ అని చెప్పేసి ఒక డైవర్సిటీ కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఓనర్షిప్లో అసలు డైవర్సిటీ ఉండేటట్టుగా గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద కమ్యూనిటీ మీడియా. ఇందాక మనం చెప్పాం కదా ఖబర్ లహరియా అని చెప్పేసి బుందేల్ఖండ్లో ఒక దళిత్ ఉమెన్ లెడ్ మీడియా అని చెప్పేసి. సో అలాంటి మీడియాని ఇంకా ప్రమోట్ చేయాలి. సో ఇది ఫార్వర్డ్. సో రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం. ఈ చేంజ్ రావాలి అన్న చేంజ్ దానంతటికి అదే రాదు, డెఫినెట్గా ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్. సో దీనికోసం ఎఫర్మేటివ్ పాలసీస్ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఉండాలి, అండ్ దాంతోపాటు కమ్యూనిటీ యొక్క సపోర్ట్ ఉండాలి. మనం గ్లోబల్గా కూడా డిఫరెంట్ కంట్రీస్ ఏమేం చేస్తున్నాయో చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాట్‌జిపిటి మార్కెట్ టు పుష్ ఏఐ ఇండియాస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్లో మనం ఏం చూసుకుంటున్నాము అంటే ఇండియా యొక్క అసలు ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో దాని కింద చాట్‌జిపిటి ఇండియన్ క్లాస్ రూమ్స్లోకి పార్ట్నర్షిప్ చేయబోతుంది అనమాట. సో ఓవరాల్గా మనం ఇది సిగ్నిఫికెన్స్ ఏంటి ఇండియాకి, ఈ చాట్‌జిపిటి యొక్క ఏఐ పుష్ స్కూల్స్లోకి, అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ ఏంటి దీనికి, అండ్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ అనేది డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. ఏఐ గ్లోబల్ ఎడ్యుకేషన్ని రీషేప్ చేస్తుంది అండ్ దానికి ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ కూడా ఉందన్నమాట. అండ్ చాట్‌జిపిటి ఈస్ పార్ట్నరింగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇండియా ఏఐ మిషన్ని కాంప్లిమెంట్ చేయబోతుంది. సో బేసిక్గా మనం యూపీఎస్సీ చూసుకున్నట్టయితే దీనికి చాలా డ్యూయల్ పొటెన్షియల్ ఉంది, మనకి పొటెన్షియల్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఒక్కసారి టాపిక్లోకి వెళ్దాం. అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి ఏఐ? ఫస్ట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏఐ టూల్స్ యొక్క ఫ్రీ యాక్సెస్ ఉంది అనుకోండి, కాస్ట్లీ కోచింగ్స్ నుంచి డిపెండెన్స్ తగ్గుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చిన్న ఊరిలో నుంచి కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉండి ఆ తర్వాత యూపీఎస్సీ కొట్టడం గమనిస్తున్నాము. అండ్ దాంతోపాటు ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అసలు ఎడ్యుకేషన్ అనేది పర్కులేట్ అవుతుంది దీనివల్ల. రెండోది వచ్చేటప్పటికి మల్టీ లింగ్వల్ లెర్నింగ్, రూరల్ అర్బన్ గ్యాప్ తగ్గిస్తుంది, సోషో ఎకనామిక్ డివైడ్స్ తగ్గుతాయి. స్పెసిఫిక్గా చాట్‌జిపిటిలో 11 ఇండియన్ లాంగ్వేజెస్లో స్టడీ మోడ్ ఉంది. అండ్ ఇంకోటి టీచర్ ఎంపవర్మెంట్. నాట్ ఓన్లీ స్టూడెంట్కి, టీచర్ కూడా వాళ్ళ యొక్క పెడగాలజీ కానివ్వండి, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ కానివ్వండి, వాళ్ళ లెసన్ ప్లానింగ్లో కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది పాజిటివ్గా. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చారు, దీక్ష పోర్టల్, దాంట్లో ఏ ఇంటిగ్రేషన్ ఉంది.
అండ్ నెక్స్ట్ ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్, కోడింగ్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఏఐ చేయడం వల్ల ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంట్లో కూర్చొని మన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ అటల్ థింకరింగ్ ల్యాబ్స్లో యూజ్ చేసే ఏఐ కానివ్వండి. సో ఓవరాల్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వాడగలుగుతాం అనమాట. అండ్ ఇంకా యూపీఎస్సీ అనే కాదు, ఏదైనా సరే ఎగ్జామ్స్కి పర్సనలైజ్డ్ మెటీరియల్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ఏ సపోర్ట్ అయినా అవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా ఏదైనా ఎగ్జామ్ ఉన్నా సరే దానికి ఎలా స్ట్రక్చర్ చేయాలి, క్లాసెస్ ఎలా స్ట్రక్చర్ చేయాలి. సో ఓవరాల్గా ఇది ఏ యొక్క సిగ్నిఫికెంట్ ఎడ్యుకేషన్లో. కానీ దేర్ ఆర్ ఛాలెంజెస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజెస్ డిజిటల్ డివైడ్. రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ కానీ డివైసెస్ కానీ చాలా తక్కువ ఉండవు అనమాట. ఓన్లీ 37% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ దగ్గర మనకి ఈ NHFS 5 డేటా ప్రకారం చూసుకున్నట్టయితే యూటిలిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అనేది తగ్గిపోవడానికి మేజర్ రీజన్ ఓన్లీ 37% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్కి అసలు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది. రెండోది ఎథికల్ కన్సర్న్స్ అనమాట. ఓవర్ రిలయన్స్ అయినా సరే, లేకపోతే ప్లేగరిజం అంటే కంటెంట్ని కాపీ చేసుకోవడం, ఒరిజినల్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. రీసెంట్గా కేంబ్రిడ్జ్ స్టడీస్, స్టాన్ఫోర్డ్ స్టడీస్ కూడా ఇవే చెప్తున్నాయి. మా హ్యూమన్స్ యొక్క థింకింగ్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది ఏఐని ఎక్కువగా వాడడం వల్ల అని చెప్పేసి. నెక్స్ట్ డేటా ప్రైవసీ. ఓకే, మనం ఏఐకి డేటాని ఫీడ్ చేస్తున్నాం. సో వాట్ హ్యాపన్స్ అబౌట్ ద డేటా? ఆ తర్వాత ఆ స్టూడెంట్ డేటాని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ పర్సనల్ డేటా అయితే. ఇన్ కేస్ లేకుండా ఎవరైనా సరే స్టడీ రిలేటెడ్ డేటా అనుకోండి, సో ఐపీ రైట్స్ని కూడా వైలేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే యొక్క GDPR రూల్స్ ఉంటాయి కదా, వాటికి స్ట్రిక్ట్ ఏఐ కంప్లైన్స్ ఉంది. ఇండియాలో కూడా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఉంది, కానీ బట్ దీస్ ఆర్ నాట్ దట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఏఐ మనం అడిగిన క్వశ్చన్కి న్యూఆన్సర్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. డెప్త్ కానీ ఎథికల్గా కానీ దానికి అంత డైమెన్షనల్ అనాలిసిస్ అనేది చేయలేదన్నమాట ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ మోడల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోచింగ్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకోండి, ద కాస్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1 lakh, 2 lakh, 3 lakhs అట్లా ఉంటుంది. మనకి ఎవరికైనా సరే చిన్న చిన్న ఊరుల్లో నుంచి ఆస్పిరెంట్స్ ఉన్నా, సో వాళ్ళకి చదువుకోవాలి అనేటటువంటి ఆశ ఉన్నా సరే ద ఓన్లీ వే ఈజ్ ఏఐ చేసేటటువంటి సపోర్ట్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ బెంచ్ మార్కింగ్. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు గ్లోబల్గా ఉన్నటువంటి థింగ్స్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. వాట్ కుడ్ బీ ద వే ఫార్వర్డ్? ఫస్ట్ వచ్చేటప్పటికి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథికల్ ఏఐ యూజ్. యూజీసీ ఎట్లయితే ఏఐ గైడ్లైన్స్ని డ్రాఫ్ట్ చేస్తూ ఉంటుందో ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి, ప్లేగరిజం కోసం అని చెప్పేసి, సో అట్లా ఒక గైడ్లైన్స్ అనేవి ఉండాలి ఏఐ యూసేజ్ కోసం అని చెప్పేసి. అండ్ దాంతోపాటుగా టీచర్ కెపాసిటీ బిల్డింగ్. ఇక్కడ ఏఐ లిటరసీ మీద టీచర్కి కూడా ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమగ్ర శిక్ష అభయాల్లో కానివ్వండి, దీక్షలో కానివ్వండి, ఎక్సెట్రా. అండ్ హైబ్రిడ్ మోడల్. ఏఐ అనేది ఒక సప్లిమెంట్ లాగా వాడాలి, అంతేగాని టీచర్కి కానివ్వండి, ఎడ్యుకేషన్కి కానివ్వండి రీప్లేస్మెంట్ లాగా వాడకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకలైజేషన్ అండ్ ఇంక్లూజివిటీ. ఏదైతే ఉంటుందో దానికి ఫీడ్ చేసి ఒక డేటా ఉంటుంది అనమాట. ఇన్కేస్ ఆ డేటా ఇంక్లూజివ్గా లేకపోతే అవుట్పుట్ కూడా ఇంక్లూజివ్గా ఉండదు. సో ఎప్పుడైనా సరే డేటా ఇచ్చేటప్పుడు ఇంక్లూజివిటీ ఉన్నటువంటి డేటా, పార్టిసన్ బయాసెస్ లేని డేటా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ట్రైబల్ లాంగ్వేజెస్, ట్రైబల్ కల్చర్స్, కస్టమ్స్ కూడా యాడ్ చేయగలగాలి దానికి. సో అందువల్ల హోలిస్టిక్ డేటా అనేది ఇస్తుంది. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్, అకాడమియా అండ్ ఏఐ యొక్క కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కొలాబరేషన్తో ఏఐని ముందుకు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్ మనం ఇస్తూ ఉంటాము, స్వయంలో కానివ్వండి, ఇవన్నీ ఓపెన్ ఏఐ గవర్నమెంట్ జాయింట్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ దీని యొక్క అనమాట. సో ఏఐకి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేటింగ్ పొటెన్షియల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఏ సెక్టర్లో అయినా విచ్ ఇస్ వెరీ మచ్ అన్లిమిటెడ్. డెమోక్రటిక్గా అందరూ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి, రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయడానికి, టీచర్ క్యాపబిలిటీని సపోర్ట్ చేయడానికి ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో ఇది ఇవాళ మన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్.